యాక్చువల్లీ ఇందాక వస్తూ చూసా ఇప్పటికే 100K అయింది యూఎస్లో Yeah. ప్రీమియర్స్. అంటే దసరా కాడి నుంచి మీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ విజయ్ మీ సినిమాలు ఎక్కువ పుష్ చేయటం ప్రేమించడం చూస్తున్నాను నేను. అవును. ఆల్రెడీ నాకు పంపించాడు రాత్రి. ఆల్రెడీ 70 దాటిపోయింది సార్, రేపటికి 100K Mm. రిలీజ్ టైంకి దసరా 700 అయింది, ఇది 1 million చేసి చూపిస్తా అన్నాడు. అంటే మీ క్రేజ్ అట్లా పెరుగుతూ తీసుకెళ్ళాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే బికాస్ రెగ్యులర్గా ఫిల్మ్స్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా మన సినిమా చేసే వాళ్ళతో కూడా ఒక తెలియని ఒక రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది. అండ్ వాళ్ళందరికీ ఎప్పుడైతే అన్ని సినిమాలు బాగా చేస్తున్నాయో ఇంకా ఆ ప్రేమ డబుల్ త్రిబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక నమ్మకం, ట్రస్ట్ పెరిగిపోతుంది. సో ఐ హోప్ అది. అండ్ ఇట్స్ ఒక రకమైన బరువు కూడా అది. అంటే ప్రతిసారి అందరూ డెలివరీ చేయలేరు, నాట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఆల్ వర్కౌట్. బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ పైలింగ్ అప్ ఇంటూ అ లిటిల్ మోర్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ప్రతిగా కానీ మీరు చెప్తున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఓవర్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇట్స్ ఆల్వేస్ సేమ్ అన్ని చోట్ల అన్ని ఏరియాలు. సో వీళ్ళందరికీ ఇంకా మన దిస్ ఇస్ ఆర్ ఫిల్మ్, ఇస్ ఆర్ హీరో అని ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడిపోయింది. సో ఐ జస్ట్ హోప్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ దెమ్ ఎనీ టైమ్ ఇస్ వాట్ ఐ కీప్ ట్రయింగ్ టు డూ. బట్ లెట్స్ సీ, అన్నీ మన చేతిలో ఉండగా.